వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. ఈరోజు శ్రీ చక్ర హాస్పిటల్ ఉచిత గుండె మరియు కంటి వైద్య పరీక్షలు గోనెగండ్లలోని వికాస్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల కోసం దాదాపు 600 మంది వరకు హాజరయ్యారు. ఇందులో 50 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 80 మంది పేషెంట్లకు 2D ఈకో పరీక్షలు నిర్వహించారు. మిగతా అన్ని రకాల పరీక్షల కోసం దాదాపు 400 మంది హాజరయ్యారు. ఈ ప్రోగ్రాం శ్రీ చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు డాక్టర్ రామపక్కిర తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మన్సూర్, వికాస్ స్కూల్ మేనేజ్మెంట్ రెహమాన్ పటేల్, ఉస్మాన్, శివరాముడు, నాగేశ్వరరెడ్డి, డెంటిస్ట్ డాక్టర్ షేక్ మియా, వెంకటరమణ తదితర ఆర్ఎంపీలు పాల్గొన్నారు. మామూలుగా నోరు తెచ్చు నా దగ్గర సంబంధించిన చూపించుకుని పటేల్ గారిని హబీబుల్లా గారు శాలువాతో సత్కరిస్తారు. శివశంకర్ గారు పూలమాలతో అలంకరిస్తారు. ప్రశాంత్ గారు శాలువాతో సత్కరిస్తారు. సార్ ఇక్కడ చూడండి సార్. రాజేష్ గారు పూలమాలతో సార్ ఇక్కడ చూడాలి. చక్ర హాస్పిటల్ ఇక్కడ చూడండి సార్. ఇద్దరు ఇక్కడ చూడండి సార్. ఇటు సైడ్ రైట్. ఈరోజు ఇక్కడ మన గోనెగండ్ల మండలంలో ఉచిత గుండె వైద్య అండ్ కంటి వైద్య శిబిరం జరుగుతున్న వేళ మీడియా మిత్రులకు, ఇక్కడకు వచ్చేసిన ప్రజలకు, అలాగే మరి మన ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు మన్సూర్ అన్న గారికి, అదేవిధంగా ఇతర ఆర్ఎంపీలకు నా కృతజ్ఞతలు. నేను చక్ర హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా కన్సల్టెంట్గా చేస్తున్నాను. అక్కడ చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సారు, ఆర్థోపెడిక్ సర్జన్. అక్కడ రీసెంట్గా ఒక 2 సంవత్సరాల నుంచి మంచి అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ అనేది ఉంది. అక్కడ మీకు అన్ని రకాల ఉచిత ఏంజియోగ్రామ్లు కానీ, స్టెంట్లు కానీ, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా బైపాస్ సర్జరీ కానీ చేయబడును. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. నర్సింగ్ కేర్ కానీ, డాక్టర్ కేర్ కానీ, ఇతర శానిటైజేషన్ పరంగా కానీ అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది. సో ఎవరైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉంటే అక్కడికి రావచ్చు. ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. మెయిన్ గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ అటాక్ వల్లనే చాలామంది సడన్గా చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్లో సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయంటే దాని లక్షణాలు ఏముంటాయంటే ఛాతీలో నొప్పి ఏ విధంగా అంటే బరువుగా కానీ, మంటగా కానీ, పడేసినట్లు కానీ రావచ్చు. ఆయాసం ఉన్న గుండెకు సంబంధించిన సిమ్టమ్, అది కూడా ఆయాసం కూడా. తలదిరడం కానీ, కాళ్ళ వాపులు కానీ, గుండెదడ కానీ ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా గుండెకు సంబంధించిన సిమ్టమ్స్, గుండెకు సంబంధించింది చెక్ చేసుకోవాల్సింది వస్తుంది.
గుండె సంబంధించి మనం మెయిన్ ఈసీజీ, గుండె స్కాన్ ఇవి చేసుకోవాలి. చేసుకుంటే వాటిని బట్టి మనకు గుండె ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనము యాంజియోగ్రాము, స్టెంట్ అవసరమో, సర్జరీ అవసరమో డిసైడ్ చేసి చెప్పగలము. సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యొక్క చక్ర హాస్పిటల్ యొక్క సదుపాయాలు, వైద్య సదుపాయాలను యూజ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.